హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో రైస్ కుక్కర్ రిపేర్ వచ్చింది. స్విచ్ అనేది ఇక్కడ వామ్ లోనే ఉంటుంది, కుకింగ్ లోకి రావట్లేదు అని చెప్పారు. సో ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలి, మనం రిపేర్ షాప్ వెళ్లకుండా, ₹1 ఖర్చు కాకుండా ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు. సో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా అయితే నేను స్క్రూ డ్రైవర్ తోటి స్క్రూలు అయితే ఎప్పదీస్తున్నాను ఫ్రెండ్స్, చూసుకోండి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. గంగా రైస్ కుక్కర్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి మనకి ఇది ఫీజ్, ఇది ఇటు సైడ్ ఉండేది, ఇది హీటింగ్ ప్లేట్, వేడి వచ్చేది. సో మనకి ఇప్పుడు స్విచ్ కుకింగ్ లోకి రావట్లేదు లైట్ అంటే కారణం ఏంటంటే, ఈ కనబడుతుంది ఇక్కడ కనబడే ఇది నాలుక దెబ్బలాగా ఉంది. సో ఇది అనేది బొడిపు కనబడుతుంది ఇక్కడ. ఈ బొడిపాను కింద ఇంకో బొడిపు ఉంటుంది ఇక్కడ. ఇది ఇది ఈ రెండు ఆనుకుంటేనే స్విచ్ పడ్డట్టు. ఇది ఇది ఒక రకం మోడల్ అన్నమాట. చూసుకోండి, మనం ఏం చేయాలంటే దీన్ని తీసుకోవాలి. స్క్రూ తీస్తున్నాను. ఈ స్క్రూ తీసాక మన ఇంట్లోనే ఎక్కడైనా కానీ గరుకు కాగితం ఉంటుంది. ఈ గరుకు కాగితం తోటి రబ్ చేసుకోవాలి. ఇలా ఈ బ్లాక్ కలర్ కనబడుతుంది కదా మీకు, ఈ బ్లాక్ కలర్ అనేది పోవాలి. పోయి ఫ్రెష్ గా ఉంటే అప్పుడు బటన్ అనేది పడుతుంది. చూడండి, పోయింది. ఇలా ఉండాలన్నమాట. దీనికి కూడా కింద దానికి కూడా అంతే తుడుచుకోవాలి మనం. చూసుకోవచ్చు, మనం క్లీన్ అయితే చేసాము రెండింటికి. సో ఎలా ఉందో అలాగే బిగించేద్దాం. వేరే మోడల్ అయితే స్విచ్ కాయలు ఉంటాయి, ఈ టైప్ స్విచ్ కాయలు ఉంటాయి వేరే వాటికి. దీనికి ఏంటంటే స్విచ్ కాయ లేదు, ఇలాగా ఈ టైప్ లో వచ్చేసాయి. ఇది అనేది ఇక్కడ కింద బొడుపు కనబడుతుంది ఇక్కడ. ఈ బొడుపుకి మనం స్విచ్ నొక్కినప్పుడు ఆనుకునేటట్టుగా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకు అనేది స్విచ్ పడి కుకింగ్ లోకి లైట్ వస్తుంది. చూడండి, బెండ్ తీసుకోవాలి. ఇలా బెండ్ తీసుకున్నప్పుడు ఏంటంటే వంగుతుంది. ఈ బొడిపై ఆనుకోవడం వల్ల వామ్ నుంచి స్విచ్ చేసినప్పుడు కుకింగ్ లోకి లైట్ వస్తుంది. ఇది తొందరగా ఏది బెండ్ కాదు, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఆనుకునే విధంగా ఈ బొడిపై ఇలా ఆనుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఆనుకుంటుంది. ఈ బొడిపకి కింద అనేది రెండు ఆనుకుంటున్నాయి. చూడండి, మనం స్విచ్ చేసినప్పుడు రెండు దాని కింద సమానంగా ఉండాలి ఆనుకునేటట్టుగా మనం స్విచ్ చేసినప్పుడు.
సో ఇది బిగించడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మనం స్క్రూ బిగించేసి ఇంట్లోకి వెళ్ళి పెట్టి చూద్దాం. చూడండి ఇక్కడ వామ్ లోకి అయితే లైట్ వచ్చేసింది. మనం పుష్ చేసి చూద్దాం లోన. కుకింగ్ లోకి లైట్ వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.